పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొస్తోంది. తాత్కాలిక శాంతి ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అమెరికా, ఇరాన్ కత్తులు దూసుకుంటున్నాయి. ఇరాన్ను తాము మళ్లీ దిగ్బంధించబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. హార్ముజ్లో ప్రయాణించే నౌకల నుంచి వాటిలోని సరుకు విలువలో 20% టోల్ వసూలు చేస్తామని సంచలనమైన ప్రకటన చేశారు. ఇరాన్ను మళ్లీ దిగ్బంధిస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. ఆ దేశానికి నౌకలు వెళ్లకుండా, అక్కడి నుంచి నౌకలేవి ఇతర ప్రాంతాలకు ప్రయాణించకుండా హార్ముజ్లో అడ్డుకుంటామని తెలిపారు. ఇతర నౌకలు మాత్రం ఆ జలసంధిని స్వేచ్ఛగా వాడుకోవచ్చని ట్రంప్ తెలిపారు. అయితే కల్లోలిత పరిస్థితులు ఉండే హార్ముజ్లో వాటికి భద్రత కల్పించేందుకు ఆయా నౌకల్లోని సరుకు విలువలో 20% టోల్ వసూలు చేస్తామని ట్రంప్ ట్రూత్లో పోస్ట్ పెట్టారు. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. హార్ముజ్ విషయంలో అమెరికా జోక్యాన్ని సహించబోమని పేర్కొంది. ఆ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలకు అంతరాయం కలిగిస్తే బల ప్రయోగానికి దిగుతామని ఇరాన్కు చెందిన జాయింట్ మిలిటరీ కమాండ్ హెచ్చరించింది. హార్ముజ్ తమ నియంత్రణలోనే ఉందని తెలిపింది. పశ్చిమాసియా వ్యాప్తంగా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్లో డజన్ల కొద్ది ప్రాంతాలపై తాము విరుచుకుపడినట్లు అమెరికా సైన్యం తెలిపింది. అమెరికా దాడులకు ప్రతిగా కువైట్, బహ్రెయిన్ సహా పలు గల్ఫ్ అరబ్ దేశాలపై టెహ్రాన్ దాడులు చేసింది. అమెరికా జరిపిన బాంబు దాడుల్లో దెబ్బతిన్న తమ అణు కేంద్రాలను తనిఖీ చేసేందుకు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రతినిధులను అనుమతించబోమని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ ప్రకటించారు.